అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎంపీసీ ఫ్రెండ్ ఛానల్. ఈరోజు మనం స్ట్రైట్ లైన్స్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని డిస్కస్ చేసుకుందాం. సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్, నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. అసలు స్ట్రైట్ లైన్కి ఎందుకండి ఇన్ని ఫార్మ్స్? చక్కగా ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు 0, దీన్ని స్ట్రైట్ లైన్ అనే దానికి మనం ఇంతకుముందు ఒక 4 ఫార్మ్స్ చూసాం, గుర్తుందా? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అని, 2 పాయింట్స్ ఫార్మ్ అని, పాయింట్ స్లోప్ ఫార్మ్ అని. ఎందుకు అసలు ఒక స్ట్రైట్ లైన్కి ఎందుకు ఇన్ని ఫార్మ్స్? అవి కాక మళ్ళీ 2 అడిషనల్ ఫార్మ్స్. ఆ వీడియోలో మనం చేసిన ఫార్మ్స్ కాకుండా మళ్ళీ ఒక 2 అడిషనల్ ఫార్మ్స్. ఇవన్నీ ఒక స్ట్రైట్ లైన్కి ఇన్ని రూపాలు ఎందుకు? దశావతారం సినిమాలో క్యారెక్టర్లు ఎలాగా అంటే ప్రతి ఫామ్కి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది, ఖచ్చితంగా ఉంది. మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. అసలు దాని గురించి మీరు వరి అవ్వాల్సిన పనే లేదు. అండ్ ఈ 2 ఇంపార్టెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ బోర్డ్ ఎగ్జామినేషన్లో తరతరాలుగా వస్తున్నవి క్వశ్చన్స్. ప్రతి ఇయర్ దాదాపు ఇయర్ ఇయర్ వరుసగా వచ్చినప్పుడు కూడా వీటి మీద క్వశ్చన్స్ కంపల్సరీగా స్ట్రైట్ లైన్స్లో అడిగారు. ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా ఈ టాపిక్స్ నేను ఇంతకుముందు వీడియోలో కలిపి చేయాలి. వీడియో చేస్తుంటే మధ్యలో నాకు ఒక పెద్ద డిస్టర్బెన్స్ వచ్చేసింది. నేను ఏం చేయలేకపోయినా వీడియోని చాలాసేపు వెయిట్ చేసా కంటిన్యూ చేద్దామని. నాకు సిచ్యువేషన్ కుదరలేదు. సో నేను అక్కడికి బ్రేక్ చేసి ఆ పార్ట్ వరకు అప్లోడ్ చేసే సరే దీని కంటిన్యూషన్ పార్ట్ చేద్దామని ఈరోజు కుదిరింది నాకు ఫైనల్గా. హ్యాపీ లెర్నింగ్ స్టార్ట్ చేసుకుందాం మనం. కమాన్, సిమెట్రిక్ ఫామ్ అంటే ఏంటి, నార్మల్ ఫామ్ అంటే ఏంటి, ఇవి మనకి ఎట్లా ఉపయోగపడతాయి, ఎక్కడ ఉపయోగపడతాయో చలో ఫాస్ట్ చూసి మన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మన కోసం చాలా 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 ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్స్ ఇద్దాం, మన ప్రాబ్లమ్స్కి మనమే సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ది నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ చూద్దాం. నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. యాక్చువల్గా నేను ఇందాక రాసిన దాంట్లో సిమెట్రికల్ ఫామ్ ఫస్ట్ రాసినట్టున్నాను. ఓకే, మనం నార్మల్ ఫామ్ టెక్స్ట్ బుక్ ఆర్డర్లో నార్మల్ ఫామ్ ఉంది కాబట్టి నార్మల్ ఫామ్ ప్రకారం పోదాం. నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. దీన్ని నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫార్మేషన్ గురించి, ఈ ఫార్ములా గురించి. అయితే దాని ప్రూఫ్ జోలికైతే ఇప్పుడు మనం పోవట్లేదు, కానీ ఆ ఫార్ములా కంప్లీట్ మీనింగ్ మీకు ఇప్పుడు నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. అసలు దీనికి ఈ పేరు ఎందుకు పెట్టారు కూడా చూద్దాం. నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఎందుకు అయింది, దీని తర్వాత సిమెట్రికల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఎందుకు అయింది, సో ఆ నేమ్స్ కూడా చూద్దాం. సో విషయం ఏంటంటే ఒక కోఆర్డినేట్ యాక్సెస్ సిస్టమ్ తీసుకుందాం. సపోజ్ ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఒక స్ట్రైట్ లైను ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని మీట్ అవుతున్నది ఇలాగా. సపోజ్ ఆరిజిన్ నుంచి, మంచి చూడండి, ఆరిజిన్ నుంచి ఈ స్ట్రైట్ లైన్ మీదకి మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసామనుకోండి ఇలాగా. ఓకే, వెరీ గుడ్. ఇది పర్పెండిక్యులర్ లైన్. ఈ పర్పెండిక్యులర్ లైన్ ఇంకొక రకంగా ఏమంటారంటే ఆరిజిన్ నుంచి ఈ లైన్ మీదకి ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని కూడా అంటారు. దీన్ని మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇది ఆరిజిన్ అనుకోండి, లైన్ అట్లా పోతుంది అనుకోండి, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ పాయింట్ నుంచి అట్లా పోతున్న లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నట్టు ఇది ఈ డిస్టెన్స్. సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్సే పి. సో ఈ ఫార్ములాలో పి ఎవరు అంటే ఆరిజిన్ నుంచి ఒక స్ట్రైట్ లైన్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నెక్స్ట్ ఇక్కడ మనకు కనపడుతున్న ఆల్ఫాలు ఉన్నాయి, యాంగిల్స్. సో ఇది ఆల్ఫా, చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్ఫా యాంగిల్ ఎవరికెవరికి మధ్యలో ఈ పర్పెండిక్యులర్ లైన్కి పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్కి మధ్యలో యాంగిల్ ఆల్ఫా ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎప్పుడైనా సరే మనం జామెట్రీలో ఎక్కడైనా మ్యాథమెటిక్స్ ఎనీవేర్ ఫిజిక్స్ ఏ మోషన్లో అయినా కూడా మనం ఒక యాంగిల్ అన్నామంటే, ఒక రిఫరెన్స్ ఫ్రేమ్లో ఒక యాంగిల్ గురించి మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా ఏం మెన్షన్ చేయకపోతే, ఆ యాంగిల్ గురించిన ఎలాంటి విషయం మెన్షన్ చేయకపోతే ఖచ్చితంగా ఈ 2 విషయాలు ఆటోమేటిక్గా అప్లై అవుతాయి. గుర్తుపెట్టుకోండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంగిల్ అయి ఉంటుంది, అది క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంగిల్. రెండోది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. పాజిటివ్ ఎక్కడైనా, దిస్ ఈజ్ అప్లికబుల్ ఎవ్రీవేర్, ఏ సబ్జెక్ట్లో అయినా. ఒక
ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో ఒక యాంగిల్ గురించి మెన్షన్ చేసి దాని గురించి నా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే దీస్ టూ ఆర్ ఆటోమేటికల్లీ అప్లైడ్. ఎందుకంటే ఒకవేళ తీటా మీకు స్పెసిఫిక్గా నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్తో కానీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ మెన్షన్ చేయాలి అని అనుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా అక్కడ పర్టికులర్గా చూపిస్తుంది. సింపుల్గా అండి, మనం మ్యాథమెటిక్స్లో ఇప్పుడు 4 అని రాస్తే ఏ మెన్షన్ చేయకపోతే +4 అని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉంటాం కదా. ఒకవేళ -4 అని ఇవ్వాల్సి వస్తే -4 అని ఇస్తాడు కదా. అట్లనే ఇక్కడ కూడా ఏ మెన్షన్ చేయకపోతే ఇవి రెండు అప్లైడ్. ఒకవేళ స్పెసిఫిక్గా ఏదైనా చెప్పాలి అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఆ కేసులో చెప్తారు. సో ఓకే, ఇది ఆల్ఫా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్కి మధ్యలో ఉండే యాంగిల్ ఆల్ఫా. సో ఇప్పుడు మన దగ్గర పీ వాల్యూ ఒక నెంబర్ ఉంది, సపోజ్ 5 యూనిట్స్. ఆల్ఫా ఉంది, ఆల్ఫా సే 30 డిగ్రీస్. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు అనుకోండి, మీరేమి యూజ్ చేస్తారు? ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. సో ఇది ఈ ఫార్ములా యొక్క మీనింగ్. మనం ఇంతకుముందు వీడియోలో ఇవి చూడండి ఒకసారి, y = mx + c, రెండోది y - y1 = m × x - x1. ఆర్డర్ ఏదైనా 4 అవే కదా రాస్తున్నాయి. x/a + y/b = 1. నాలుగోది y - y1 × x2 - x1 = x - x1 × y2 - y1. మీరు గుర్తుందా? ఈ 4 ఈక్వేషన్ల మీద మనం ఒక కంప్లీట్ వీడియో చేసాం. ఏంటి 4 ఈక్వేషన్లు? వీటి పని ఏంటి? ఈ 4 ఈక్వేషన్ల పని ఏంటి అంటే ఒకటే పని. వాటి పని ఏంటి అంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ రాయటం. ఒక స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ని తయారు చేయటమే ఈ 4టి పని. మరి దానికి 4 ఎందుకు? ఒక స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ రాయటానికి 4 ఫార్ములాలు ఎందుకు అంటే ఈ 4 ఫార్ములాలు సిచ్యువేషనల్గా ఉపయోగపడతాయి. ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క ఫార్ములా ఉపయోగపడుతుంది. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది? మన దగ్గర స్లోపు y ఇంటర్సెప్టు ఉన్నాయి అనుకోండి, మీకు ఈక్వేషన్ కనుక్కోవాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు మీరు ఈ 4ట్లో దేన్ని చూజ్ చేసుకుంటారు? ఆబ్వియస్గా దీనినే చూజ్ చేసుకుంటారు. అంటే మన దగ్గర డేటా దీనికి సరిపడే ఉన్నది కాబట్టి. లేదు, ఒక పాయింట్ ఉంది, ఒక స్లోప్ ఉంది, ఆ లైన్కి సంబంధించిన స్లోప్ ఉంది, ఆ లైన్ మీద పాయింట్ ఉంది, ఇది చూజ్ చేసుకుంటారు. అంటే మన దగ్గర ఏం డేటా ఉంది, ఆ డేటా ఈ 4 ఫార్ములాల్లో దేన్ని మ్యాచ్ అవుతుంది చూజ్ చేసుకుంటాం, ఈక్వేషన్ కనుక్కుంటాం. సో ఈ 4 పని ఒకటే, రకరకాలుగా డిఫరెంట్ వేస్లో వాడతాం. అంతే. ఈ 4తో పాటు ఈరోజు మనకు యాడ్ అవుతున్న వాళ్ళు ఇంకొక 2 అనమాట. అది ఇది x cos α + y sin α = p. x cos α + y sin α = p. నెక్స్ట్ x - x1 ఈస్ట్ cos θ = y - y1. ఇది ఇంకా మీకు చెప్పలేదు కాబట్టి నేను దీని గురించి మనం డెప్త్ పోను. ఇది సిమెట్రికల్ ఫామ్. దీని తర్వాత మనం చూద్దాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేను ఈ లిస్టులో రాశానంటే వీళ్ళ పని ఏంటి? ఇప్పుడు పైన 4 పని ఏంటో కింద 2 పని కూడా అదే. సో మొత్తంగా ఈ 6 చేసే పని ఒక్కటే. ఏంటి? స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవటం. మరి 6 ఎందుకు అంటే సేమ్ ఇందా చెప్పిన ఆన్సరే. ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్కళ్ళు ఉపయోగపడతారు మనకి. ఇప్పుడు సపోజ్ నేను ఈ డేటా ఇచ్చా, p వాల్యూ 5 యూనిట్స్, ఆల్ఫా వాల్యూ 30 డిగ్రీస్ ఇచ్చా, ఈక్వేషన్ కనుక్కోండి అన్న. మీరేం చూజ్ చేసుకుంటారు? ఈ డేటాకి సూటబుల్ అయ్యే ఫార్ములా ఎవరు? నార్మల్ ఫామ్. సో అది తీసుకుంటారు. ఆ నార్మల్ ఫామ్లో ఆల్ఫా దగ్గర 30 డిగ్రీస్ పెడతారు, పీ దగ్గర 5 డిగ్రీస్ పెడతారు, ఈక్వేషన్ తయారైపోతుంది. ఎక్స్ కాస్ ఆల్ఫా ఎంత అవుతుంది? cos 30 √3/2 ప్లస్ y sin 30 1/2 = p 5. గుర్తుపెట్టుకోండి, p షుడ్ ఆల్వేస్ పాజిటివ్. p ఎప్పుడైనా సరే పాజిటివ్ వాల్యూనే అయి ఉండాలి. ఎట్టి పరిస్థితిలో p నెగటివ్ కాకూడదు. ఎట్టి పరిస్థితిలో p నెగటివ్ కాకూడదు. ఎందుకు? p ఏంటిది? ఇది డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ వాల్యూ, ఇట్ నెవర్ బి నెగిటివ్ వాల్యూ. డిస్ప్లేస్మెంట్ కాదు అది. డిస్ప్లేస్మెంట్ అంటే అది మళ్ళీ వెక్టార్ నోటేషన్, పాజిటివ్లో ఉంటుంది, నెగిటివ్లో ఉంటుంది. సో డిస్టెన్స్ షుడ్ ఆల్వేస్ పాజిటివ్. సో సబ్స్టిట్యూట్ చేసాం. దీన్ని కొంచెం రిపేర్ చేస్తే √3x + y = 10, √3x + y - 10 = 0. మొత్తానికి
ఈక్వేషన్ కనిపెట్టేశాం. మీకు ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ఆరుగురు పని ఒకటే అని చెప్పుకున్నావా? ఈ ఆరుగురు చేసే పని ఒకటే, కానీ ఫైనల్గా మీరు ఏ ఫార్ములా అన్నా వాడండి, ఫైనల్గా ఈక్వేషన్ ఎప్పుడు కూడా ఈ ఫార్ములాలో అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో రాసే మనం ముగించాలి ఏ ప్రాబ్లం అయినా. మీరు ఏ ఫార్ములాతోనో మొదలు పెట్టండి, ఈ ఫార్ములాతో మొదలు పెట్టండి, ఈ ఫార్ములా ఏ ఫార్ములాతోనో మొదలు పెట్టండి, చివరికి ఈక్వేషన్ చూడండి ఏఎక్స్ ప్లస్ ఇక్కడ b1 అనుకోండి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అంటే ఇక్కడ -10 ఈక్వల్ టు 0 ఇలా కంక్లూడ్ చేయాలి. ఇది ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనం రాయాల్సిన పద్ధతి. ఓకేగా, ఇది విషయం అండి. ఇంతకీ నార్మల్ ఫామ్ అని ఎందుకు అన్నారు? ఇంతకీ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి అని నార్మల్ ఫామ్, వీటి పేర్లు గుర్తున్నాయా? ఇది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఎందుకైంది? ఇందులో స్లోప్ ఉంది, ఇంటర్సెప్ట్ ఉంది కాబట్టి. ఇదేంటిది? పాయింట్ స్లోప్ ఫామ్. ప్రతి ఫార్ములాకి ఒక పేరు ఉంది, ఆ పేరు ఎందుకుందో మీకు తెలుసు, అందులో డేటా అదే కాబట్టి. పాయింట్ స్లోప్ ఫామ్ అంటే పాయింట్ ఉంది, స్లోప్ ఉంది కాబట్టి. ఇంటర్సెప్ట్ ఫామ్ అన్నామంటే దాంట్లో 2 ఇంటర్సెప్ట్లు ఉన్నాయి కాబట్టి. అట్లా దీన్ని ఎందుకు నార్మల్ ఫామ్ అన్నామంటే, సో ఇది నార్మల్, దీన్ని ఈ పర్పెండిక్యులర్ని మనం నార్మల్ అని కూడా అంటాం. నార్మల్ అంటారు దీన్ని. ఆరిజిన్ నుంచి మన స్ట్రైట్ లైన్ మీదకి డ్రా చేసిన నార్మల్ ఇది, అందుకనే నార్మల్ ఫామ్ అయింది. ఓకేనా? చాలా 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 ఇంపార్టెంట్ నార్మల్ ఫామ్. 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది దీని మీద. మీకు ఫార్ములా అప్లై చేయటం చాలా ఇంపార్టెంట్, కానీ దాని మీనింగ్ అర్థం, ఆ ఫీల్ అర్థం కావాలి. ఎందుకున్నాయి అసలు ఇన్ని ఫార్ములాలు ఎందుకున్నాయి? స్ట్రైట్ లైన్స్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇది ఒక్కటే కారణం. ఈ ఫార్ములాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేస్తుంటే దేన్ని అప్లై చేయాలి అన్న దగ్గర కన్ఫ్యూజనే స్ట్రైట్ లైన్స్ దూరం చేసుకున్నారు. ఇగో ఇట్లా చక్కగా నీట్గా, ఇది నీట్గా లేదనుకోండి, మీరు నీట్గా రాసుకొని ఒకటే గుర్తుపెట్టండి, ఈ 6 పని ఒకటే. ఎందుకు 6? ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్కరు ఉపయోగపడతారు. సో ఈ 4 మనకు ఆల్రెడీ పరిచయమే, కొత్త వాళ్ళు 2 యాడ్ అయ్యారు. సో ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి నార్మల్ ఫామ్. ఇప్పుడు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయాన్ని చూద్దాం మనం. నార్మల్ ఫామ్లో కాస్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా, పి ఈ మూడిటి వాల్యూస్ని కనుక్కుందాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీ. చాలా 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 ఇంపార్టెంట్ నేను ఇప్పుడు చెప్పబోతున్నది. ఓకే, జామెట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మీకు ఇప్పటికీ నేను చాలాసార్లు రిపీటెడ్ చెప్పాను, ఏ కాన్సెప్ట్కైనా డయాగ్రమాటికల్గా అర్థం చేసుకోండి. ఒక డయాగ్రామ్ గీసి ఆ కాన్సెప్ట్స్ని అందులో డ్రా చేసి అర్థం చేసుకోండి. ఇందులో కాస్ ఆల్ఫా అంటే ఏంటి, సైన్ ఆల్ఫా అంటే ఏంటి, పి అంటే ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీ. సో ఏబీసీలలో వీటి వాల్యూస్ ఎంత ఉంటాయి అనేది ఇప్పుడు మనం డిరైవ్ చేయబోతున్నాం. నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం యాజ్ యూజువల్గా. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ లెట్ ఇట్ బి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఓకే, ఆరిజిన్ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేద్దాం. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లెట్ ఇట్ బి పి. ఇక్కడ యాంగిల్ ఆల్ఫా, ఇది ఇంతవరకు మనకు తెలిసింది. మీకు ఈ కాస్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా, పి వాల్యూలు డెరివేషన్ మీకు టెక్స్ట్ బుక్లో కూడా లేదు, బట్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. దాని మీద మనకు క్వశ్చన్ ఉంది కాబట్టి, నేను అక్కడ లేనిది చెప్తున్నానంటే అక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి. చలో, సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, కాస్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా, పి వాల్యూస్ని ఏబిసిలలో కన్వర్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ విషయం, ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఎవరైనా చెప్పగలరా? ఆలోచించండి బాగా. ఈ డిస్టెన్స్ ఎంత, ఎట్లా చెప్పాలి? ఈ ఈక్వేషన్ చూసి ఈ డిస్టెన్స్ ఎట్లా చెప్పాలి? సింపుల్. ఇది ఏంటది అంటే, ఈ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు 0 అనే లైన్ యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్. ఈ లైన్ యొక్క ఎక్స్ ఇంటర్సెప్టే ఈ డిస్టెన్స్. ఎక్స్ ఇంటర్సెప్టే ఈ డిస్టెన్స్. ఈ లైన్ యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ కనుక్కోండి. అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఇప్పుడు మనకు తెలిసిన విషయం, ఇప్పుడు ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అనుకోండి. ఈ డిస్టెన్స్ ఎంత చెప్పండి? 4 యూనిట్స్ అన్నట్టే కదా. ఇక్కడ 4 అని రాసామంటే అర్థం అంటే ఆరిజిన్ నుంచి 4 యూనిట్సే కదా. సో ఈ ఎక్స్ ఇంటర్సెప్ట్ కనుక్కున్నాము అంటే ఈ డిస్టెన్స్ కూడా అదే నెంబరు. ఎక్స్ ఇంటర్సెప్ట్ 4 అంటే డిస్టెన్స్ కూడా 4. సో ఈ లైన్ యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎవరో అదే డిస్టెన్స్ అవుతుంది, ఈ టోటల్ డిస్టెన్స్ అవుతుంది. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎట్లా కనుక్కోవాలి మరి? ఇంతకీ మీకు ఇంతకుముందు వీడియోలో క్లియర్ చెప్పాను. ఎక్స్ ఇంటర్సెప్ట్ కనుక్కోవాలంటే ఆ ఈక్వేషన్లో వైని 0 చేసేయాలి. వై అనే టర్మ్ని 0, అంటే వై లేదు అనుకోండి, అసలు వై టర్మే లేదు. సో వై టర్మ్ లేకపోతే అది ఎంత అవుతుంది? ఏఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0.
అప్పుడు ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ. సో ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత ఇప్పుడు మనకు తెలిసిపోయింది, మైనస్ సి బై ఏ, మైనస్ సి బై ఏ. నెక్స్ట్ వై ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ అంటే మనకేం కావాలి, వై ఇంటర్సెప్ట్ కావాలి. సో వై ఇంటర్సెప్ట్ కావాలంటే ఎక్స్ని 0 చేయాలి. ఎక్స్ టర్మ్ లేదనుకోండి సేమ్ ప్రాసెస్ వస్తుంది. చెప్పండి, బీవై ప్లస్ ఈక్వల్ 0 ప్లస్ సి అడిపోతుంది మైనస్ సి బై బి. సో మైనస్ సి బై బి ఈ డిస్టెన్స్ అవుతుంది. ఓకే, అక్కడ వరకు లేదు. మీరు ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వరకు కొంచెం పెద్దగా డ్రా చేసి మీకు కన్వీనియంట్గా అర్థమయ్యేలాగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ డ్రా చేశాను. సో ఈ డిస్టెన్స్ ఎంత, మైనస్ సి బై బి. ఈ డిస్టెన్స్ ఎంత, మైనస్ సి బై ఏ. మనకి జనరల్గా ఈ డిస్టెన్స్ కనుక్కోవడం తెలుసు కదండి. ఇది 90 degrees అంటే ఇది హైపోటనస్ కదా. హైపోటనస్ అంటే హైపోటనస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అండర్ రూట్ పైథాగరస్ థియరం అప్లై చేశా, మైనస్ సి బై బి హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ సి బై ఏ హోల్ స్క్వేర్. అంతేగా, ఈ సైడ్ మైనస్ సి బై బి, ఈ సైడ్ మైనస్ సి బై ఏ. హోల్ స్క్వేర్ చేయండి, సి స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. చలో సి స్క్వేర్ కామన్ తీద్దాం. కామన్ తీసిన సి స్క్వేర్ డైరెక్ట్గా రూట్లోంచి బయటకు కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే సి స్క్వేర్ కదా, అది రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో బయటకు వచ్చేసేది సి అవుతుంది. ఇక రూట్లో ఎవరు మిగిలారు అంటే 1/b స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్. ఇంకొంచెం దీన్ని రిపేర్ చేద్దామా, సి ఇంటూ రూట్లో ఎల్సిఎం చేద్దాం. ఏ స్క్వేర్ 1 ఆర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1 ఆర్ బి స్క్వేర్ బై ఈ రెండింటి ప్రొడక్ట్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్, ప్రొడక్ట్ బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్. దాన్నే ఏబి హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. చిన్న చిన్న స్టెప్స్ నేను స్కిప్ చేస్తున్నాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను మళ్ళీ. ఈ రెండింటి యొక్క ప్రొడక్టే డినామినేటర్, బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ లేదా ఏ స్క్వేర్ బి స్క్వేర్, దాన్ని ఏబి హోల్ స్క్వేర్ అని రాసేసాను. సో హోల్ స్క్వేర్ ఉన్నది కాబట్టి అదృష్టవశాత్తు అది కూడా రూట్లోంచి పారిపోయి బయటకు వచ్చేస్తుంది. సో బయటకు వచ్చి అదేమైపోతుంది, ఏబి అయిపోతుంది. స్క్వేర్ ఉంది కాబట్టి అది రూట్లోంచి బయటకు వచ్చేసింది, తప్పించుకొని బయటకు వచ్చి ఏబి అయిపోయింది. సో ఫైనల్గా ఇది హైపోటెనస్. సో సి ఇంటూ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏబి. ఇక్కడ వరకు బాగానే ఉందా? మనమేం పెద్ద పెద్ద హయ్యర్ క్లాసెస్ కాన్సెప్ట్స్ ఏం అప్లై చేయలేదు. 10th క్లాస్లో నేర్చుకున్న పైథాగరస్ థియరం అప్లై చేసాం. ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ ఆల్ఫా. ఈ యాంగిల్ ఆల్ఫా అయితే ఈ యాంగిల్ కూడా ఆల్ఫా అవుతుంది. లాజిక్ ఏంటి ఇక్కడ? ఇక్కడ ఆల్ఫా అయితే ఇక్కడ ఆల్ఫా ఎలా అయింది అంటే, బేసిక్గా ఫస్ట్ ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక చోటా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఇక్కడ వరకు చోటా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది ఆల్రెడీ 90, ఇది ఆల్ఫా అంటే ఇది ఎంత అవుతుంది, 90 మైనస్ ఆల్ఫా. ఈ చోటా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ఆల్ఫా, ఇది 90 అయితే ఇది 90 మైనస్ ఆల్ఫా. 3 కలిపితే 180 రావాలి కదా, కలిపి చెక్ చేసుకోండి కావాలంటే. ఇది 90, ఇది ఆల్ఫా, ఇది 90 మైనస్ ఆల్ఫా, 3 కలపండి 180 వస్తుంది. సో ఇప్పుడు 90 మైనస్ ఆల్ఫా ఎవరు? ఈ చోటా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్. అలాగనే ఈ 90 మైనస్ ఆల్ఫా ఈ మెయిన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కూడా యాంగిలే, మీరు గమనించండి. ఈ 90 మైనస్ ఆల్ఫా ఈ ట్రయాంగిల్లో కూడా యాంగిల్ అవుతుంది కదా. సో ఇక్కడ యాంగిల్ 90 మైనస్ ఆల్ఫా, ఇది 90. సో లాజిక్ ప్రకారం ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆల్ఫా అవ్వాలి. 3 కలిపితే 180 కదా, కలపండి. 90 ప్లస్ 90 180 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా క్యాన్సిల్ 180, 3 కలిపితే 180. సో ఇక్కడ ఆల్ఫా, ఇక్కడ యాంగిల్ ఆల్ఫా అవటం, ఇది లాజిక్ అక్కడ. ఇక్కడ ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఈ ట్రయాంగిల్ నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. చెప్పండి, ఇక సైన్ ఆల్ఫా కావాలి. సైన్ ఆల్ఫా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇగో ఇది ఆపోజిట్ సైడ్ మైనస్ సి బై ఏ బై హైపోటెనస్ సి అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏబి. ఎవరిని ఇక్కడ కట్ చేద్దాం? సిసి కట్టు, ఏఏ కట్టు, బి పైకి వస్తుంది, మైనస్ బి అవుతుంది. మైనస్ పైన ఉంది కదా, సో బి పైకి వచ్చింది కాబట్టి మైనస్ బి బై అండర్ రూట్
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఆ విధంగా సైన్ ఆల్ఫా వాల్యూ మనం తయారు చేసాం. దీని ఆన్సర్ ఎంత వచ్చింది? -b/√a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో కాస్ ఆల్ఫాని కూడా తయారు చేద్దాం. తీసేద్దాం. కాస్ ఆల్ఫా అడ్జసెంట్ సైడ్, ఆల్ఫాకి అడ్జసెంట్ సైడ్ ఇది, దీని అలవాట్లో దీని ఆపోజిట్ అనుకున్నారు. ఆల్ఫాకి అడ్జసెంట్ సైడ్ ఇది -c/b బై హైపోటెనస్, c √a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏబి. సో c కట్, b కట్, ఏ పైకి వచ్చేస్తుంది -a/√a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో సైన్ ఆల్ఫా చక్కగా కాస్ ఆల్ఫా ఎక్కడ రాసాను కాస్ ఆల్ఫా = -a/√a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో కాస్ ఆల్ఫా వాల్యూ అయిపోయింది, సైన్ ఆల్ఫా వాల్యూ అయిపోయింది. ఏబీలలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీలలో అన్నా కదా రాసేసాను. నెక్స్ట్ పీ వాల్యూ కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీలలో చూద్దాం. ఇప్పుడు ఏబి ఆర్ సి, ఏబిసిలలో చూద్దాం. పి, ఈ ట్రయాంగిల్ ఎక్కడైనా పి ఉందా? ఈ ట్రయాంగిల్ ఉండదు పి, ఎందుకంటే పి ఇక్కడ ఉంది, ఈ ట్రయాంగిల్ సంబంధం లేదు. సో పి కోసం మనం ఏం చేద్దామంటే ఒక్క చోట రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇగో ఇది తీసుకుందామా, ఈ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ తీసేద్దాం. సో ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేనేమి ఎటు తిప్పను, ఉన్నది ఉన్నట్టుగా డ్రా చేస్తాం మళ్ళీ. కాకపోతే మీరు గమనించండి, ఇది 90 degrees అట్లా ఉందా, ఇది అట్లా లేదు కదా. రైట్, ఇప్పుడు కొద్దిగా బెటర్. ఇది 90 degrees, ఇది ఆల్ఫా అంతే కదా, ఇది పి, ఇది ఎవరు -c/b. సో ఇప్పుడు మనకు కావాల్సింది పి వాల్యూ కదా. చెప్పండి, ఆల్ఫాకి పి ఏంటి? ఆపోజిట్ సైడ్ కదా. సో సైన్ ఆల్ఫా చెప్పండి ఇక్కడ నుంచి. సైన్ ఆల్ఫా = ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ -c/. కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇది 90 degrees కాబట్టి ఇది హైపోటెనస్. 90 degrees కొంచెం ఇట్లా తిప్పుకోండి, మీకు అర్థమవుతుంది. ఇది హైపోటెనస్, ఇది ఆపోజిట్ సైడ్. సైన్ ఆల్ఫా = ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇందులో సైన్ ఆల్ఫా ఆల్రెడీ మనం తయారు చేసింది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. -b/√a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ = p ఇంటూ ఈ -c/b పైకి వచ్చి తలకిందులు అవుతుంది, -b/c అవుతుంది. సో -b క్యాన్సిల్, ఈ c ఇక్కడికి వచ్చేస్తుంది, c/√a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దిస్ ఈజ్ p. సో p వాల్యూ c చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోమని కూడా మీకు క్వశ్చన్స్ ఉన్నాయి. ఆరిజిన్ నుంచి ఒక లైన్కి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పీని కనుక్కోండి అంటాడు. అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫైండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ 2x + 3y - 4 = 0 అంటాడు. ఒకసారి దీని మీనింగ్ ఏంటి చెప్పండి. ఫైండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ లైన్కి. అంటే దాని అర్థం ఏంటి? ఉదాహరణకి ఈ లైన్ ఇది అనుకోండి, 2x + 3y - 4 = 0 అనుకోండి. మనం ఏం కనుక్కోవాలట? ఆరిజిన్ నుంచి ఈ పర్పెండిక్యులర్ ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి, ఈ పీని కనుక్కోవాలి. సో పీకి ఫార్ములా ఏంటి? c/√a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో p = c. ఎవరు c ఇక్కడ? ABC. సో -4/√2² + 3². ఒక చిన్న విషయం, ఇక్కడ cకి కంపల్సరీగా మాడ్యులస్ పెట్టండి. ఎందుకు? ఇందాక చెప్పాను నేను, p ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో ఒకవేళ c నెగిటివ్ అయినా కూడా సో మీరు మాడ్యులస్ పెట్టడం ద్వారా ఆ నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది. సో దట్ = 4/4 + 9, 4/√13. దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇట్లా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోమనే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మీకు. అప్పుడు మీకు ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. రైట్? సో అది కాసేపు పక్కన పెట్టి మనం మళ్ళీ మన దగ్గరకు వచ్చేది. ఇదేంటిది? ఇంతకీ నార్మల్ ఫామ్. 6 ఫామ్స్లో ఇది 5వ ఫామ్, నార్మల్ ఫామ్. ఇప్పుడు నార్మల్ ఫామ్ కాస్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా, పీలు లేకుండా రాస్తాను నేను. ఇప్పుడు నార్మల్ ఫామ్ రాస్తా. కాస్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా, పీలు లేకుండా నార్మల్ ఫామ్ రాస్తున్నాను. ఎట్లా రాయాలి? x ఇంటూ కాస్ ఆల్ఫా ఏం రాయాలి?
మైనస్ ఏ బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ వై ఇంటూ మైనస్ బి బై, ఇది ఏ బై కదా, ఇది బి బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సి బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దిస్ ఈజ్ ఆల్సో ద నార్మల్ ఫామ్. ఇది నార్మల్ ఫామ్, ఇది నార్మల్ ఫామ్. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే స్ట్రైట్ లైన్కి ఇది నార్మల్ ఫామ్. ఇది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇచ్చి చెప్తాను. 4 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఈ కాన్సెప్ట్ మీద. చూద్దాం మనం ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రైట్ లైన్ ఉందండి. సే ఎక్స్ ప్లస్ 3y మైనస్ 7 ఈక్వల్ టు 0. దీన్ని ఏమంటాడంటే రెడ్యూస్ ఎక్స్ ప్లస్ 3y మైనస్ 7 ఈక్వల్ టు 0 ఇంటూ నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్లోకి మార్చండి అని అంటాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నార్మల్ ఫామ్లోకి రాయాలి, ఇంటర్సెప్ట్ ఫామ్లోకి రాయాలి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి రాయమంటాడు. ఒకే ఈక్వేషన్ ఇస్తాడు, ఏ ఫామ్లోకి మార్చమంటే ఆ ఫామ్లోకి మార్చాలి. మీకు అక్కడ నేను ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాను, కొద్ది నిమిషాలు వెయిట్ చేయండి. సో ఇప్పుడు దీని సంగతి ఏంటి, దీన్ని నార్మల్ ఫామ్లోకి రాయాలి. ఇంతకీ ఇది ఇక్కడ ఉన్న నెంబర్స్ ఎవరు, ఇది ఏ, ఇది బి, ఇది సి, రైట్. ఇది ఇచ్చిన ఈక్వేషన్. నార్మల్ ఫామ్ ఏది, ఇది నార్మల్ ఫామ్. సో దీన్ని దీంట్లోకి మార్చాలంటే ఎక్స్ ప్లస్ 3y మైనస్ 7 అటు పంపించండి, రైట్ సైడ్ పంపించండి అవతలకి, ఈక్వల్ టు 7. ఎందుకంటే ఈక్వల్ టు యూతల కదా టర్మ్ ఉంది ఇక్కడ, లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఎక్స్ టర్మ్, వై టర్మ్ ఏమన్నా గమనించండి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఇక ఇక్కడ ఏ వాల్యూ ఎవరు, బి వాల్యూ ఎవరు, ఏ వాల్యూ 1, బి వాల్యూ 3. సో అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేయండి. అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎవరండి, అండర్ రూట్ 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే అండర్ రూట్ 1 ప్లస్ 9 అండర్ రూట్ 10. సో మొత్తం ప్రతి టర్మ్ని రూట్ 10తో డివైడ్ చేయండి. రూట్ 10 అంటే ఎక్స్ ఇంటూ 1/√10 ప్లస్ వై ఇంటూ 3/√10 ఈక్వల్ టు 7/√10. ఇదిగో నార్మల్ ఫామ్. సో ఈ ఈక్వేషన్ని నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసాను. ఎక్స్ ఇంటూ దిస్ పార్ట్, వై ఇంటూ దిస్ పార్ట్ ఈక్వల్ టు రైట్ సైడ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఎక్స్ ఇంటూ దిస్ వన్, వై ఇంటూ. సో ఇలా కన్వర్ట్ చేయటం నార్మల్ ఫామ్ అంటాం. 4 మార్క్స్ క్వశ్చన్. ఎంత సింపుల్గా ఉంది, సింపుల్ ట్రిక్, ఏం లేదు ఇందులో. ఏ వాల్యూ ఎంత ఇచ్చిన క్వశ్చన్లో, బి వాల్యూ మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లం చేసేటప్పుడు చాలా ప్రాక్టీస్ అవుతుంది, ఉంది అక్కడ చాలా వర్క్ ఉంది మనకి. ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత. సో ఏ వాల్యూ, బి వాల్యూలు తీసుకుందాం. అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత అవుతుంది, ఎందుకంటే అక్కడ డినామినేటర్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్లే ఉన్నాయి చూడండి మొత్తం. సో అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత అవుతుంది, సో రూట్ 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, రూట్ 1 ప్లస్ 9 రూట్ 10. సో రూట్ 10 మొత్తం డినామినేటర్ ప్లేసెస్లో ఉంటే అది నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోయినట్టే. సో ఇది నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం. ఓకేనా, అర్థమైందా? చలో ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం మనం. రైట్, ఓకే. సో 4 ప్రాబ్లమ్స్ నేను ఇంతకుముందు వీడియోలో కంప్లీట్ చేశాను. మీకు ఇంతకుముందు చెప్పినట్టు సడన్గా అది ఆపాల్సి వచ్చింది. 3Bలో ఫస్ట్ రోమన్లో 5th ప్రాబ్లమ్స్ వద్దాం మనం ఇప్పుడు. The intercepts of a straight line on the axis of coordinates are A and B. A and Bలు intercepts అట. If P is the length of the perpendicular drawn from the origin to this line, write the value of P in terms of A and B. అయ్యయ్యో, చెప్పినా ఏదైనా మనం డయాగ్రామేటికల్గా అర్థం చేసుకుంటే వచ్చే ఫీలే వేరు. ఓకే, ఇది విషయం. ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుందాం, కోఆర్డినేట్ యాక్సిస్ ఎక్స్ వై యాక్సిస్. సో ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఈ స్ట్రైట్ లైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి ఫస్ట్ లైన్ చూడండి. ద ఇంటర్సెప్ట్స్
ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఇంటర్సెప్ట్స్ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్. దీన్ని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం, దీన్ని వై ఇంటర్సెప్ట్ అంటాం. ఆ ఇంటర్సెప్ట్స్ ఇచ్చాడు. ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఆర్ ఏ అండ్ బి. సో ఏ ఎక్స్ ఇంటర్సెప్ట్, బి వై ఇంటర్సెప్ట్. అలా ఏం లేదు, ఇది జనరల్గా మనం తీసుకునేది అలా కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్గా ఈ క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు. ఏ ఎక్స్ ఇంటర్సెప్ట్, బి వై ఇంటర్సెప్ట్ అనేది మెన్షన్ చేయలేదు. మనం ఎలా తీసుకున్నా కూడా తప్పలేదు, ఒకే ఆన్సర్ వస్తుంది. కాబట్టి జనరల్గా మనం ఏ ఎప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్గా, బి ఎప్పుడు వై ఇంటర్సెప్ట్గా మన జామెట్రీలో కన్సిడర్ చేస్తారు కాబట్టి నేను జనరల్గా ఇలా రాశాను. సో ఇవి ఇంటర్సెప్ట్స్ ఇచ్చాడు. అండ్ ఇఫ్ పి ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, పి అట ఆరిజిన్ నుంచి డ్రా చేసిన ఈ పర్పెండిక్యులర్ యొక్క లెంగ్త్ అయితే రైట్ ద వాల్యూ ఆఫ్ పి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఇంతకుముందు మనం రాసిన సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా, పి వాల్యూస్ ఆల్రెడీ రాసాం. సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా, పి వాల్యూలు ఏబిసిలలో రాసాం. అక్కడ ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. ఇక్కడ ఇవ్వలేదు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు 0 అని ఈ స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ ఇవ్వలేదు. సో పి వాల్యూ ప్యూర్గా ఏబీలలోనే ఉండాలి. కాన్సెప్ట్ సేమ్, అదే ప్రాసెస్ మనం ఎంతకుముందు అప్లై చేసింది అర్థం. సో ఇక్కడ యాంగిల్ని కూడా మన క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి లెట్ ఇట్ బి ఆల్ఫా. సో అది ఆల్ఫా అయితే మనం ఇంతకుముందే చూసాం, ఇది కూడా ఆల్ఫా. ఇంకా సో ఏ అంటే అర్థం ఏంటండి, ఇంటర్సెప్ట్ ఏ అంటే అర్థం ఏంటి, ఈ డిస్టెన్స్ ఏ అని అర్థం. బి ఇక్కడ వై ఇంటర్సెప్ట్ అంటే అర్థం ఏంటి, ఈ డిస్టెన్స్ బి అని అర్థం. ఇది సంగతి. సరే, ఫస్ట్ ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకుందాం. ఇంతకీ ఇది బి, ఇది ఏ అయితే ఇది √a² ప్లస్ b² అవుతుంది, అవునా? ఇక్కడ చూద్దాం, ఇక్కడ డ్రా చేద్దాం. అన్నీ అక్కడే ఎందుకు మళ్ళీ. రైట్, ఇది పెద్ద ట్రయాంగిల్, ఈ మేజర్ ట్రయాంగిల్ డ్రా చేశాను. సో ఇది బి యూనిట్స్ డిస్టెన్స్, ఇది ఏ యూనిట్స్ డిస్టెన్స్. అంటే ఇది √a² ప్లస్ b² అవుతుంది. హైపోటెనస్ ఈక్వల్ టు √side² ప్లస్ side² రూల్ ప్రకారం. సో ఇది యాంగిల్ ఆల్ఫా. ఇక్కడ నుంచి మనం సైన్ ఆల్ఫా ఏం రాయొచ్చు చెప్పండి, ఇక్కడ నుంచి ఈ కాన్సెప్ట్ నుంచి ఈ ట్రయాంగిల్ నుంచి సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అంటే a బై √a² ప్లస్ b². సేమ్ కాన్సెప్ట్, అక్కడ ఏం వాడామో ఇక్కడ కూడా అదే, ఇక్కడ వాల్యూస్కి అప్లై చేస్తున్నాం అంతే. ఈ ట్రయాంగిల్లో సైన్ ఆల్ఫాని తయారు చేసి పక్కన పెట్టుకున్నాం. సో ఇది పక్కన పెడదాం, తర్వాత మళ్ళీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక చోట రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, చోట ఇగో ఇక్కడ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో దాన్ని ఎలా ఉందో అలానే డ్రా చేస్తాను, ఇంతకుముందు లాగానే, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. చోట రైట్ యాంగిల్, ఇది 90 degrees. ఇక్కడ యాంగిల్ ఆల్ఫా, ఇది హైపోటెనస్ అవుతుంది కదా, 90 degreesకి ఆపోజిట్లో ఉన్నది. సో అది బి అండ్ ఇది పి, ఈ లైన్ పి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నుంచి సైన్ ఆల్ఫా ఏం రాస్తారు? సో సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అంటే పి బై బి. సో ఇందులో సైన్ ఆల్ఫాని ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది రాసేద్దాం. ఏ బై √a² ప్లస్ b² ఈక్వల్ టు పి బై బి. సో బి టు క్రాస్ మల్టిప్లై చేయండి, అదే ఆన్సర్. సో ఏబి బై √a² ప్లస్ b² ఈక్వల్ టు పి. P is perpendicular distance. So for more clarity, avoiding confusion, modulus పెట్టండి. AB ఎప్పుడు పాజిటివ్ అవ్వాలి. సో P యొక్క పాజిటివ్ వాల్యూ. సింపుల్ క్వశ్చన్. యాక్చువల్గా బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అంత ఇది మీకు ఉపయోగపడేంత క్వశ్చన్ కాదు, బట్ ఇప్పుడు రాబోతున్న క్వశ్చన్స్ మాత్రం 4 మార్క్స్ మీకు చెప్పిన క్వశ్చన్స్. దానికి ముందు ఇది ఒకటి ఉంది కాబట్టి బ్యాలెన్స్ నేను చేశాను. చలో ఇప్పుడు అసలు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. రైట్, సెకండ్ రోమన్లో ఫస్ట్ బిట్లో శాంపుల్కి ఒక 3 క్వశ్చన్స్ రాశాను, అన్నీ సేమ్ మోడల్ కాబట్టి రిపీటెడ్గా. సో పి వాల్యూ ఉంది, ఆల్ఫా వాల్యూ ఉంది. మనం చేయాల్సిందల్లా ఈక్వేషన్, స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయటం. సో పి అండ్ ఆల్ఫా వాల్యూస్ అంటే మనం ఏది చూస్ చేసుకోవాలి, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. రైట్, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ cos 60 ప్లస్ y sin 60 ఈక్వల్ టు 5. సో x ఇంటూ 1/2 y ఇంటూ √3/2 ఈక్వల్ టు 5. x ప్లస్ √3y, y ఇంటూ √3 √3y
ఈక్వల్ టు ఈ 2 అటు పోయింది 10, 5 2 10, ఈ 2 రెండు డినామినేటర్ అడిపోతే ఇంటూ డైరెక్ట్ చేస్తున్నాయి ఎలిమెంటరీ ఆపరేషన్సే కదా. ఎక్స్ ప్లస్ రూట్ 3y మైనస్ 10 ఈక్వల్ టు 0. మీకు ఈ ముక్క ఎంతమంది చెప్పాను, మనం ఎక్కడ మొదలైనా కూడా ఈక్వేషన్ ఎక్కడ ఎండ్ చేయాలి, ax ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు 0 ఫామ్కి ఎండ్ చేయాలి. ఇది ఈక్వేషన్. సో సేమ్ వర్క్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా. చెప్తున్నాను మీరు సేమ్ ఉంది కదా అని స్కిప్ చేయకండి. సేమ్ ఉన్న ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం నిజంగా చాలా అవసరం మనకి, ఎందుకంటే ఈ ఫార్ములాలు నోటెడ్ అవుతాయి రిపీటెడ్ ప్రాసెస్ వల్ల. సో ఎక్స్ ఇంటూ కాస్ 150 ప్లస్ వై ఇంటూ సైన్ 150 ఈక్వల్ టు 6. సో ఎక్స్ ఇంటూ కాస్ 150 కాస్ 180 మైనస్ 30, వై ఇంటూ సైన్ 150 సైన్ 180 మైనస్ 30 ఈక్వల్ టు 6. సో చలో 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, ఇది వాళ్ళ ఇల్లు కాదు, వేరే వాళ్ళ ఇంటికి పోతే మనం ఏం చేస్తాం, మైనస్ పెడతాం. 180 ఉంది కాబట్టి కాస్ట్ చేంజ్ అవ్వదు, కాస్ 30 మిగిలింది. కాస్ 30 అంటే ఎంత, √3/2. సో మైనస్ √3/2 ఇంటూ ఎక్స్. ఇది 180 మైనస్ అంటే వీళ్ళే సైన్ కాబట్టి పాజిటివ్నే. 180 అంటే నో చేంజ్, సైన్ 30 1/2. సో ప్లస్ 1/2 వై ఈక్వల్ టు 6. సో మైనస్ √3x ప్లస్ వై ఈక్వల్ టు 2 6 ఆర్ 12. సో మైనస్ √3x ప్లస్ వై మైనస్ 12 ఈక్వల్ టు 0. లేదు మొత్తం సైన్స్ అన్ని చేంజ్ చేస్తామంటే √3x మైనస్ వై ప్లస్ 12 ఈక్వల్ టు 0 అని కూడా రాయొచ్చు. అందరి సైన్స్ చేంజ్ చేయొచ్చు ఈక్వేషన్లో. మైనస్ ప్లస్ అయింది, ప్లస్ మైనస్ అయింది, మైనస్ ప్లస్ అయింది. ఎస్ లాస్ట్ మళ్ళీ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. ఇక్కడ మీకు మిస్ అయితే నేను రాసి చెప్తున్నాను. పి ఈక్వల్ టు ఇది 2√2 ఇక్కడ ఉంది, 2√2 ఆల్ఫా 5π/4. సో ఎక్స్ కాస్ 5π/4 అంటే 5 ఇంటూ 45, దీని వాల్యూ రాద్దాం మనం. 5 ఇంటూ 45, 2 45లు 90, 4 45లు 180, ఇంకొక 45 అంటే 225. 225 ప్లస్ వై సైన్ 225 ఈక్వల్ టు పి ఎంత, 2√2. ఎక్స్ కాస్ 225 ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, 180 ప్లస్ 45 ప్లస్ వై సైన్ ఇది కూడా 180 ప్లస్ 45 ఈక్వల్ టు 2√2. సో 180 ప్లస్ అంటే కాస్ థర్డ్ క్వాడ్రంట్ నెగిటివ్ అవుతుంది. సో మైనస్ ఎక్స్ కాస్ 45 1/√2 లేదా మైనస్ 1/√2 ఎక్స్ అని రాదు, మైనస్ 1/√2 ఎక్స్. ఇది 180 ప్లస్ అంటే ఇది కూడా థర్డ్ క్వాడ్రంట్కి పోయింది, సైన్ కూడా థర్డ్ క్వాడ్రంట్కి పోయింది, వేరే వాళ్ళ ఇంటికి పోయింది, వేరే వాళ్ళ ఇంటికి పోతే ఈసారి సైన్కి కూడా తప్పలేదు, మైనస్ 1/√2 ఎందుకంటే సైన్ 45 1/√2 కాబట్టి వై ఈక్వల్ టు 2√2. సో మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2√2 ఇంటూ ఇంకొక రూట్, ఈ కింద రూట్ అటు వచ్చింది, మైనస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 2√2 ఇంటూ రూట్ ఇంకొక 2, 2 2s are 4. సో ఆ 4 కూడా ఇటు తీసుకొచ్చేస్తే మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ 4 ఈక్వల్ టు 0. సో అన్నిటి సైన్స్ చేంజ్ చేయండి, ఈక్వేషన్ తయారు. రైట్, ఇది ఈ డేటాకి నార్మల్ ఫామ్ యూజ్ చేసి మనం ఈక్వేషన్స్ తయారు చేయటం. ఇంకోటి ఇంత ఏం చెప్పాను, నార్మల్ ఫామ్లోకి రెడ్యూస్ చేయటం. సరే మనం నార్మల్ ఫామ్లోకి రెడ్యూస్ చేయటం ఆల్రెడీ ఎట్లా చేయటం అనేది మీకు ఇంతకుముందు చేశాను, √a² ప్లస్ b² డివైడ్ చేయటం కదా. అయితే సిమెట్రిక్ ఫామ్ను చూసిన తర్వాత సిమెట్రిక్ ఫామ్ డిస్కస్ చేద్దాం. సిమెట్రిక్ ఫామ్ డిస్కస్ చేసిన తర్వాత ఆ రిడక్షన్స్ జోలికి పోదాం, ఎందుకంటే రిడక్షన్స్ ఇంపార్టెన్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు ఒక ఫామ్ ఒక ఈక్వేషన్ని నార్మల్ ఫామ్లోకి ఎందుకు రెడ్యూస్ చేయాలి, సిమెట్రిక్ ఫామ్లోకి ఎందుకు రెడ్యూస్ చేయాలి, ఇంటర్సెప్ట్ ఫామ్లోకి ఎందుకు రెడ్యూస్ చేయాలి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి ఎందుకు రెడ్యూస్ చేయాలి, రిడక్షన్ ఎందుకు జరగాలో నేను మీకు చెప్పాలి. ఇందాక రిడక్షన్ చేయటం చూపించాను డైరెక్ట్గా, అక్కడ అవసరం వచ్చింది కాబట్టి ఒక మాట చూపించాను, బట్ రిడక్షన్ ఎందుకు జరగాలనేది మీకు నేను చెప్పాలి కాబట్టి. సో మనం ముందు సిమెట్రిక్ ఫామ్కి వెళ్దాం. సో సిమెట్రిక్ ఫామ్ అంటే ఏంటో తెలుసుకొని ఆ తర్వాత రిడక్షన్ వెళ్దాం, ఓకేనా. రైట్, సిమెట్రిక్ ఫామ్ గురించి చూద్దాం. నార్మల్ ఫామ్ అయిపోయింది. సో ఈ లిస్ట్లో మనం చూడబోయే 6వదే సిమెట్రిక్ ఫామ్. ఎక్స్ మైనస్ x1 బై కాస్ తీటా ఈక్వల్ టు y మైనస్ y1 బై సైన్ తీటా. దీన్ని మనం సిమెట్రిక్ ఫామ్ అంటాం. సిమెట్రిక్ ఫామ్ గురించి చాలా చిన్న డౌట్ కూడా చాలామందికి ఉంది. నేను మీకు ఒక చిన్న చిన్న విషయాలు కూడా క్లారిఫై చేస్తాను ఈ విషయంలో. ఎక్స్ మైనస్ x1 బై కాస్ తీటా ఈక్వల్ టు y మైనస్ y1 బై సైన్ తీటా ఎందుకు సిమెట్రిక్ ఫామ్ అయింది మీకు ఆ బేసిక్ విషయం కూడా చెప్పేస్తాను. అండ్
మీకు ఆల్రెడీ చెప్పిన విషయమే, ఈ 6 పని ఒకటే, స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవటం. సో ఇప్పుడు ఆరో ఈ ఫార్ములా మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఏ డేటా ఉంటే స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాను నేను. సో దెర్ ఇస్ ఎ స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ ఉంది. సో ఈ స్ట్రైట్ లైన్ మీద మీకు ఒక పాయింట్ ఇచ్చాను, ఏదో ఒక పాయింట్, సపోజ్ 2,5 అని ఒక పాయింట్ ఇచ్చాను. 2,5 అనే పాయింట్ ఈ స్ట్రైట్ లైన్ మీద ఉంది, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. రెండోది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ స్ట్రైట్ లైన్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఇచ్చాను. ఎంత ఉందాం, 120 degrees ఉందాం. ఇప్పుడు నేను స్ట్రైట్ లైన్కి సంబంధించి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఒకటి స్ట్రైట్ లైన్ మీద పాయింట్ ఇచ్చాను, స్ట్రైట్ లైను ఎక్స్ యాక్సిస్తో పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసే యాంగిల్ ఇచ్చాను. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవాలి, మీరు ఇందులో ఎవరిని చూస్ చేస్తారు, సింపుల్ లాజిక్. సో మన దగ్గర x1 y1 ఉంది, తీటా ఉంది. సో x1 y1 ఉంది, తీటా ఉంది. సో ఇప్పుడు ఆబ్వియస్గా మనం చూస్ చేసుకునేది 6th ఫామ్, దట్ ఈస్ x మైనస్ x1 బై కాస్ తీటా ఈక్వల్ టు y మైనస్ y1 బై సైన్ తీటా. సబ్స్టిట్యూట్ చేద్దామా, x మైనస్ x1 బై కాస్ 120 degrees, కాస్ 120ని డైరెక్ట్గా 90 + 30 అని కూడా రాసేస్తున్నాను, y మైనస్ 5 బై సైన్ 120 degrees. ఓన్లీ అవగాహన కోసమే కాబట్టి నేను డైరెక్ట్ రాసేస్తాను. కాస్ 90 + తీటా, కాస్ 90 + తీటా మైనస్ సైన్ తీటా, 90 ప్లస్ సెకండ్ క్వార్టర్ అంటే కాస్ నెగిటివ్, మైనస్ సైన్ 30 అంటే 1/2 ఈక్వల్ టు y మైనస్ 5 బై సైన్ 90 + తీటా కాస్ 30 అంటే √3/2. సో 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. √3 ఇటు మల్టిప్లై చేయండి, -1 అటు మల్టిప్లై చేయండి. సో √3 × x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు -1 × y మైనస్ 5. సో √3x మైనస్ 2√3 ఈక్వల్ టు -y ప్లస్ 5. √3x ప్లస్ y మైనస్ 2√3 మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. మీకు ఇంకొక విషయం చెప్పనా, మీరు ఈ ఫార్ములాను కూడా యూజ్ చేయొచ్చు. ఈ డేటాకి మీకు ఇచ్చిన డేటా ఏంటి, నేను పాయింట్ ఉంది, యాంగిల్ ఉంది. పాయింట్ యాంగిల్ ఉంటే ఈ ఫార్ములా ఎట్లా వాడతారు, ఈ ఫార్ములా చూస్ చేయొచ్చు. కాకపోతే చిన్న పని వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఎమ్ని మీరు తయారు చేసుకోవాలి. m ఈజ్ ఈక్వల్ టు tan తీటా అని మన దగ్గర ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా, m ఈక్వల్ టు tan తీటా అని. సో తీటా మన దగ్గర ఉంది, tan తీటా నుంచి m మనం కనుక్కుంటాం. సో tan తీటాను ఉపయోగించి m కనుక్కుంటాం. అలా వచ్చిన mని ఆ పాయింట్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఈ ఫార్ములా కూడా వాడచ్చు. సో ఈ డేటా డైరెక్ట్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, కొంచెం వర్క్ చేసి ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ ఎందుకు మరి 2 ఉన్నాయంటే, సో ఈ 6th ఎవరో కాదు, రెండో ఫార్ములా నుంచి తయారైనదే ఈ సిమెట్రిక్ ఫామ్. 6th ఈక్వేషన్ కొత్త ఈక్వేషన్ కాదు, సెకండ్ ఈక్వేషన్ నుంచి వినండి, సెకండ్ ఈక్వేషన్ నుంచి తయారు చేయబడ్డదే సిమెట్రిక్ ఫామ్. సో సెకండ్ ఈక్వేషన్ నుంచి ఎలా తయారు చేశారు చూద్దామా. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x. వాస్తవంగా దీని నుంచి తయారు చేసింది ఇది కూడా, ఇది కూడా అట్లాంటిది. కాకపోతే మనం అనవసరమైన డిస్కషన్ అంతా మన మైండ్లోకి ఎక్కించుకున్నాం అనుకోండి, అసలు మెయిన్ విషయం అంతా కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి నేను అక్కడ ఆ టైంలో అవన్నీ చెప్పలేదు. సో ఇది ఒక్కటి చూడండి, y మైనస్ y1 ఈక్వల్ టు m అంటే tan తీటా అని చెప్పాను కాబట్టి నేను ఇక్కడ tan తీటా రాస్తాను. tan తీటా ఇంటూ x మైనస్ x1 వేర్ తీటా ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎనీ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90 degrees. సో 90 ఆర్ ఎనీ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90. తీటా కాకూడదు. ఎందుకు, tan తీటా అన్డిఫైన్డ్ కదా tan 90 దగ్గర. దెన్ y మైనస్ y1 ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా అనే కదా tan తీటా అంటే, కాస్ తీటా ఇంటూ x మైనస్ x. సో ఇక్కడ సైన్ తీటా ఇంటూలో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే డివైడెడ్ బై అవుతుంది. y మైనస్ y1 బై సైన్ తీటా ఈక్వల్ టు x మైనస్ x1 బై కాస్ తీటా. కాస్ తీటా. సో అర్థమైందా సిమెట్రిక్ ఫామ్ ఎలా తయారైందో? మనకున్న రెగ్యులర్ ఫార్ములా నుంచే సిమెట్రిక్ ఫామ్ తయారైంది. ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తానండి ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో దాదాపు ఏంటి అసలు లేదు, ఈ ఇన్ఫర్మేషన్ లేదు, అంటే ఈ విషయం లేదు. ఎందుకు అంటారు దీన్ని సిమెట్రిక్ ఫామ్ తెలుసా మీకు? ఇది
మీకు ఇప్పటివరకు వీటి పేర్లకి నేను మీనింగ్ చెప్పి ఎందుకు ఇది స్లోప్ ఇంటర్సెప్ట్, ఎందుకు ఇది పాయింట్ స్లోపు, ఎందుకు ఇంటర్సెప్ట్, ఇది నార్మల్ ఫామ్ కూడా ఎందుకైనా మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. ఎందుకు ఇది సిమెట్రిక్ ఫామ్ అంటారో తెలుసా? ఈ స్ట్రక్చరే, ఈ ఫార్మాటే ఒక సిమెట్రీని కలిగి ఉంది. మీకు చిన్నప్పుడు మీ క్లాసెస్లో చదువుకుని సిమెట్రీ అంటే ఏంటి, బటర్ఫ్లై బొమ్మలు గీసి రకరకాల షేపులు గీసి మీరు సిమెట్రీలు అంటే ఏంటి, సిమెట్రిక్ ఫిగర్స్ ఎలా ఉంటాయి అనేది మీరు చూశారు. అంటే ఒక లైన్కి ఒక పక్కన ఎలా ఉంటుందో రెండో పక్కన కూడా అలానే ఉంటే వాటిని సిమెట్రికల్ ఫిగర్స్ అంటారు జనరల్గా. అంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎలా ఉందో రైట్ సైడ్ పార్ట్ సేమ్ మోడల్లో, సేమ్ ఫార్మాట్లో, సేమ్ డిజైన్లో ఉండాలి, సేమ్ కన్స్ట్రక్షన్లో ఉండాలి. ఒక రకంగా దీన్ని ఫోల్డ్ చేస్తే అదే అవ్వాలి. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ జరిగింది చూడండి, y మైనస్ y1 బై సైన్ థీటా సేమ్ ఫార్మాట్లో ఉంది. ఇక్కడ వైల బదులు ఎక్స్లు ఉన్నాయి అంతే, x మైనస్ x1 బై కాస్. అంటే ఒక రకంగా ఇక్కడ మనం ఇమాజినరీగా అనుకుందాం, లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎలా ఉందో దానికి సిమెట్రికల్గా రైట్ సైడ్ పార్ట్ ఉంది, అందుకనే దీన్ని సిమెట్రిక్ ఫామ్ అన్నారు. అది ఇంపార్టెంట్. సో సిమెట్రిక్ ఫామ్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. జనరల్గా ఇలా చూడండి, సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ టీ ఉందనుకోండి, 0 ఇది ఓ కాదు, ఇది 0 ఇంటూ టీ ఉందనుకోండి, 0ని ఇటు బై రాసి x/0 ఈక్వల్ టు టీ అని మనము రాయకూడదు. ఇలా రాయకూడదు. ఇక్కడ 0ని మల్టిప్లికేషన్లో ఉన్న 0ని తీసుకొచ్చి ఇక్కడ డివైడెడ్ బైలో చేసి x/0 ఈక్వల్ టు టీ అని రాయకూడదు. 0 అలా చేయకూడదు, అన్డిఫైన్డ్. సో ఈ ఆపరేషన్ ఈజ్ ప్రొహిబిటెడ్, స్ట్రిక్ట్లీ అవాయిడెడ్, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఈ ఆపరేషన్. బట్ సిమెట్రికల్ ఫామ్కి వచ్చేసరికి మాత్రం ఇప్పుడు చూడండి, x మైనస్ x1 బై 3 ఈక్వల్ టు y మైనస్ y1 బై 2 ఈక్వల్ టు z మైనస్ z1 బై 5. ఇది ఒక సిమెట్రికల్ ఫామ్. ఇది కూడా సిమెట్రిక్, రెండే ఉండాలని లేదు సిమెట్రిక్ ఫామ్లో, ఇలా 3 ఉన్నా కూడా సిమెట్రికల్ ఫామే. ఇప్పుడు ఇది సిమెట్రికల్ ఫామే. ఒకవేళ ఇక్కడ 2 బదులు 0 ఉందనుకోండి, ఇది కూడా సిమెట్రికల్ ఫామే. ఒక్క సిమెట్రికల్ నొటేషన్లో, రూల్ ఏం లేదు ఇక్కడ, దాని నొటేషన్లో ఇక్కడ 0 ఉన్న ప్రాబ్లం లేదు. ఇది నొటేషన్, సిమెట్రికల్ నొటేషన్లో ఎస్ ఇట్ కెన్ బి, ఎస్ ద డినామినేటర్ కెన్ బి 0. ఎందుకు అంటే ఇది సిమెట్రికల్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎనీ డిజిట్ కెన్ బి రిటర్న్ ఇన్ ద డినామినేటర్. సో సిమెట్రికల్ ఫామ్కున్న ఇంపార్టెన్స్ అది. అందుకనే x మైనస్ x1 బై కాస్ థీటా ఈక్వల్ టు y మైనస్ y1 బై సైన్ థీటా, దిస్ ఈస్ ద సిమెట్రికల్ ఫామ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అని నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీకు ఒక లైన్ చూపిస్తాను నేను. ఇది చూడండి, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. సపోజ్ ఇక్కడ నేను ఒక వర్టికల్ లైన్ డ్రా చేశానండి. ఇది x యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది, 90 degrees. దీని మీద మీకు ఒక పాయింట్ ఇస్తాను, సే 3,5. ఇప్పుడు దీని ఈక్వేషన్ చెప్పండి ఈ ఫార్ములా నుంచి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. యాక్చువల్గా వర్టికల్ లైన్కి మనం ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోస్లో చూసాం, దీని జనరల్ ఫామ్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు కే ఫామ్. దీని ఈక్వేషన్ వర్టికల్ లైన్ y యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్కి ఈక్వేషన్ x ఈక్వల్ టు కే. x ఈజ్ ఈక్వల్ టు కే అంటే ఇక్కడ x కోఆర్డినేట్ ఎంత 3. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. లేదా x మైనస్ 3 ఈక్వల్ టు 0 అయిపోయింది. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అదే, సింపుల్గా రాసేచ్చు డైరెక్ట్గా. యాక్చువల్గా వర్టికల్ లైన్స్కి జనరల్ ఫామ్ ఏంటి ఈక్వేషన్కి అంటే x ఈక్వల్ టు కే, డైరెక్ట్గా వీటి ఈక్వేషన్. x ఈక్వల్ టు 0నేమో డైరెక్ట్గా y యాక్సిస్ ఈక్వేషనే x ఈక్వల్ టు 0. y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే మాత్రం x ఈక్వల్ టు కే. ఇక్కడ k దగ్గర ఎవరిని పెట్టాలంటే x కోఆర్డినేట్ పెట్టాలి. x కదా ఇది, x కోఆర్డినేట్ పెట్టాలి. x ఈక్వల్ టు 3, x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇది డైరెక్ట్ వ్యాసం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ డేటాను సిమెట్రికల్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చలో, x మైనస్ x1 3 బై కాస్ 90 degrees ఈక్వల్ టు y మైనస్ y1 బై సైన్ 90 degrees. అంతేగా సబ్స్టిట్యూట్ చేయాల్సింది మన వాల్యూస్. ఇప్పుడు x మైనస్ 3 బై 0, x మైనస్ 3 బై 0 ఈక్వల్ టు y మైనస్ y1 బై 1. సో సిమెట్రికల్ ఫామ్లో మనం రాసే పద్ధతి ఇదండి. సో డైరెక్ట్గా వీ కెన్ రైట్ ఇట్ యాజ్ x మైనస్ 3 ఇంటూ 1 ఈక్వల్ టు 0 ఇంటూ y మైనస్ 1.
మీకు మళ్ళీ నేను అట్టర్ చేస్తున్నాను వాయిస్ని, నేను ఇక్కడ స్పెసిఫిక్గా మీకు స్ట్రెస్ చేస్తున్నాను. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ యాక్చువల్ ప్రాసెస్లో. డినామినేటర్లో 0 ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ కానీ, లేదా మల్టిప్లికేషన్లో 0 ఉంటే అది వచ్చి డినామినేటర్లోకి తీసుకురావడం కానీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఎక్సెప్ట్ ఇట్ ఈస్ సిమెట్రికల్ ఫామ్. సో ఈ విషయాన్ని మీరు బలంగా గుర్తుపెట్టుకోండి. ఒక్క సిమెట్రికల్ ఫామ్లో ఈ ఒక్క నోటేషన్లో మాత్రం వీ కెన్ అప్లై దిస్. సో దస్ x minus 3 equal to 0, x equal to 3. Same, which is. So this is the symmetrical form, and this can be applied for any kind of straight line which is having any data. ఏ డేటాతో ఉన్న ఏ స్ట్రైట్ లైన్ కైనా ఈ సిమెట్రికల్ ఫామ్ని అప్లై చేయొచ్చు. వెదర్ ఇట్ ఈస్ ఏ వర్టికల్ లైన్, వెదర్ ఇట్ ఈస్ ఏ హారిజాంటల్ లైన్, ఆర్ ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x. దేనికైనా కూడా సిమెట్రికల్ ఫామ్ని వాడచ్చు. ఓకేనా. చాలామందికి డౌట్ వస్తుంది, ఇక్కడ 0 ఉంది కదా, మరి ఇది ఎట్లా, ఇప్పుడు దీని తర్వాత దీని ఈక్వేషన్ ఎట్లా చేయాలి, 0ని ఇటు మల్టిప్లై చేయకూడదు. యాక్చువల్గా చేయకూడదు, నిజంగానే చేయకూడదు. 0ని ఇటు మల్టిప్లై చేయకూడదు, 1 ఓకే ఇటు మల్టిప్లై చేయొచ్చు. ఎట్లా తయారు చేస్తాం మన ఈక్వేషన్ అని. సో దానికి స్పష్టమైన ఆన్సర్, ఇట్ ఈస్ ఏ సిమెట్రిక్ ఫామ్. సిమెట్రిక్ నొటేషన్, ఓన్లీ దిస్ నొటేషన్ ఈజ్ అలౌడ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్. ఇది ఈక్వల్ టు ఆర్ అనుకొని చేస్తారు జనరల్ కొంతమంది. సో రకరకాల చేయొచ్చు. ఓకేనా. సో ఇది సిమెట్రికల్ ఫామ్. చలో, సిమెట్రికల్ ఫామ్కి సంబంధించి మనం ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చూసాం కదా. సిమెట్రికల్ ఫామ్ మీద ఒక సెకండ్ బిట్ ఉంది. ఆ ప్రాబ్లమ్స్ చూశాక మీకు చెప్పానా ఇంతకుముందు, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, రిడక్షన్ ఎందుకు చేస్తామో, ఒక ఈక్వేషన్ని రకరకాల ఫామ్స్లోకి ఎందుకు రెడ్యూస్ చేస్తామో మీకు నేను ఇప్పుడు చెప్తాను. కానీ ఈ ఫామ్స్ ఒక అర్థం అయితే మీకు ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్పాను, ఈ ఆరిటి ఉపయోగం అయితే చెప్పాను మీకు, అవి ఎందుకు మనకు ఉన్నాయి అనేది. సెకండ్ రోమన్లో మీకు ఇచ్చాడు. సెకండ్ రోమన్లో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం మనం ఏదైనా ఒకటి తీసుకుందాం రఫ్గా. సెకండ్ ప్రాబ్లం తీసుకుందాం డైరెక్ట్గా, ఈజీది ఎందుకు మరి. సెకండ్ దాంట్లో ఏమి ఇచ్చాడు, -1/√3 స్లోప్ ఇచ్చాడట. పైన డేటా రాసుంది, స్లోప్ అట ఇది. ఒక పాయింట్ ఇచ్చాడు. అంటే ఎవరి స్లోపు, మనం ఎవరి ఈక్వేషన్ కనుక్కోవాలో, ఏ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలో దాని స్లోప్ ఇచ్చాడు -1/√3. దీని మీద పాయింట్ ఇచ్చాడు -2,0. ఇంతకీ మనల్ని ఏం చేయమన్నాడంటే ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ తయారు చేయమన్నాడు. కానీ కండిషన్ ఏంటంటే ఇన్ సిమెట్రిక్ ఫామ్లో ఉండాలట ఆ ఈక్వేషన్. ఈ మాట వాడకపోతే మీరు ఏం చేస్తారు, దీని ఈక్వేషన్ కనుక్కోండి అనగానే టక్కన మనం పరిగెడతాం. ఎవరి దగ్గరికి పరిగెడతాం, ఏ ఫార్ములా దగ్గర పరిగెడతాం, స్లోప్ ఉంది, పాయింట్ ఉంది, పాయింట్ స్లోప్ ఫామ్ y - y1 = m × x - x. డైరెక్ట్గా వెళ్ళిపోతాం. m అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తాం, దీని ఈక్వేషన్ వస్తుంది. బట్ మనకేం స్పెసిఫై చేశాడు, దీని ఈక్వేషను సిమెట్రిక్ ఫామ్లో కనుక్కోండి అన్నాడు. సిమెట్రిక్ ఫామ్లో ఉండాలంటే x - x1/cos α, y - y1/sin α, cos θ sin θ, ఆ ఫార్మాట్లో ఉండాలి. సో ఆ ఫార్మాట్లో ఉండాలంటే ఇంతకీ మనకి తీటా తెలియాలి కదా. సో అందుకనే m = -1/√3 కదా. సో దీన్ని m అంటే ఎవరు మరి, tan θ. సో tan θ = -1/√3. సో tan θ వాల్యూ మనకు వచ్చేసింది. దీని నుంచి మనం ఇప్పుడు ఎవరెవరిని తయారు చేయాలి, ఫస్ట్ తీటను తయారు చేద్దాం. తీట తయారు చేస్తే sin θ cos θలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. తీట ఎట్లా కనుక్కుంటారు, 1/√3 అంటే తెలుసు. tan θ అంటే ఎంత, tan 1/√3 అంటే 30 degrees. 1/√3 అంటే tan 30 వస్తుంది. మరి -1/√3 ఉన్నప్పుడు ఏం చేయాలి, tan ఎప్పుడు మైనస్ అవుతుంది, ఒక సెకండ్ క్వాడ్రంట్ కానీ ఫోర్త్ క్వాడ్రంట్ కానీ, అంతే కదా. tan ఎప్పుడు కూడా నెగిటివ్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో కానీ ఫోర్త్ క్వాడ్రంట్లో. అంటే 180 కన్నా వెనక కానీ 270 కన్నా ముందు కానీ, 180కి వెనక్కి కానీ పోయినప్పుడు కానీ 270కి ముందుకు పోయినప్పుడు కానీ tan నెగిటివ్ అవుతుంది. సో tan అనే వాల్యూ చేంజ్ కాకూడదు అంటే మనం 180ని తీసుకోవాలా 270ని తీసుకోవాలా చెప్పండి. ఏ వాల్యూకి ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవ్వదు, 180కి చేంజ్ అవ్వదు. సో ఇక్కడ మనం ఏం రాస్తామంటే 13 రాయకుండా 180 - 30 అని రాస్తాం, గుర్తుపెట్టుకోండి. సో tan ఆఫ్ ఇక్కడ మైనస్ ఉన్నందుకు 180కి వెనక్కి పోయి 30 రాయాలి, 180 - 30.
సో tan 180 మైనస్ 30 అంటే ఎంత tan 150. సో tan 150 వాల్యూ -1/√3 అనమాట. చలో సో తీటా ఎంత అవుతుంది అప్పుడు 150 డిగ్రీస్. ఇప్పుడు చెప్పండి సిమెట్రిక్ ఫామ్ ఏంటి ఇప్పుడు మనకి x మైనస్ x1 బై కాస్ తీటా ఈక్వల్ టు y మైనస్ y1 బై సైన్ తీటా. ఇదే కదా ఈక్వేషన్ సిమెట్రిక్ ఫామ్లో. సబ్స్టిట్యూట్ చేయండి. x మైనస్ x1 ఎవరు ఇక్కడ -2 బై కాస్ 150 డిగ్రీస్ ఈక్వల్ టు y మైనస్ y1 0 బై సైన్ 150 డిగ్రీస్. మీరు కావాలంటే వీటి వాల్యూస్ కూడా రాయొచ్చండి. కాస్ 150 వాల్యూ ఎంతో అది ఇక్కడ సైన్ 150 ఎంతో దాని వాల్యూ కూడా రాసేయచ్చు. లేదా ఇవి ఇలానే ఉంచినా కూడా అది సిమెట్రిక్ ఫామ్. మనల్ని అడిగింది ఈక్వేషన్ సిమెట్రిక్ ఫామ్లో ఉండాలి అని. ఇక ఉంది. సో దీన్ని కొంచెం రిపేర్ చేస్తే x ప్లస్ 2 బై కాస్ 150 ఈక్వల్ టు y మైనస్ 0 బై సైన్ 150. జాగ్రత్త అండి, -0 కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే సిమెట్రిక్ ఫామ్ అంటే ఇటు ఫార్మాట్ ఎట్లా ఉండాలో అటు ఫార్మాట్ కూడా అట్లనే ఉండాలి కాబట్టి అది మెన్షన్ చేయండి. మీరు ఎక్స్క్లూడ్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. డిగ్రీలో కాకుండా కొన్నిసార్లు రేడియన్స్లో కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. మీరు పైలలో రాసినా డిగ్రీలో రాసినా అదేం మిస్టేక్ అవ్వదు. వీటి వాల్యూస్ రాసినా మిస్టేక్ అవ్వదు. బట్ ఫార్మాట్ మాత్రం సిమెట్రిక్ ఫామ్లోనే ఉండాలి. ఎందుకు స్పెసిఫై చేశాడు కాబట్టి. ఓకేనా? ఇది సిమెట్రిక్ ఫామ్ తయారు చేసి ఎట్లా తయారు చేసాం? ముందు m నుంచి tan తీటా కనుక్కొని అక్కడి నుంచి తీటా కనుక్కోను. తీటాని సిమెట్రిక్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేసాం. x1 y1 సబ్స్టిట్యూట్ చేసాం, తీటాని సబ్స్టిట్యూట్ చేసాం. ఇంకొకటి చేసి మనం అసలు మెయిన్ మనం డిస్కస్ చేస్తున్న టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకొకటి ఇందులో ఏమి ఇచ్చాడు? -1 1,1. థర్డ్ దాంట్లో -1 1,1. సేమ్ స్లోప్ m-1 అంటే tan తీటా -1. ఇప్పుడు చెప్పండి తీటా ఎలా తయారు చేయాలి? ఇప్పుడు -1 అంటే ఎలా రాయాలి మీరు? tan తీటా ఈక్వల్ టు జనరల్గా 1 అంటే ఎవరు? tan 45 డిగ్రీస్ 1. జనరల్గా మైనస్ పక్కన పెట్టండి. 1 అంటే ఎవరు? 45. సో మైనస్ ఉంది కాబట్టి మీరేం రాయాలి? 180 మైనస్ 45 అని రాయండి. సో tan తీటా ఈక్వల్ టు tan 135. సో tan రిమూవ్ చేస్తే బోత్ సైడ్స్ తీటా ఈక్వల్ టు 135. సో తీటా తెలిసిపోయింది, పాయింట్ ఉంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ తీసేద్దాం తయారు చేయడానికి. x మైనస్ x1 1 y మైనస్ y1 బై కాస్ 135 సైన్ 135 కథం అయిపోయింది సిమెట్రిక్ ఫామ్. సో ఇది ఒక ఈక్వేషన్ సిమెట్రిక్ ఫామ్లో రాయమంటే ఇలా రాస్తాం. జనరల్గా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటే అసలు ఈ యాంగిల్స్ కనుక్కునే పని లేదు. m ఉంది, పాయింట్ ఉంది, మనకి పాయింట్స్లో ఫార్ములా ఉంది, మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఓకేనా? రైట్, చెప్పాను కదా మీకు రిడక్షన్ ఫార్ములాలు, రిడక్షన్ ప్రాసెస్లు ఏంటి, ఈ రిడక్షన్ ప్రాసెస్ ఎందుకు చేయాలి, ఒక ఈక్వేషన్ని రకరకాల ఫార్మాట్లోకి ఎందుకు రెడ్యూస్ చేయాలి, ఇదంతా డిస్కస్ చేస్తాను. కాకపోతే నెక్స్ట్ వీడియోలో, ఎందుకంటే ఇప్పటికే నేను టైం చూస్తే చాలా లెంగ్త్ అయిపోయింది ఇప్పటికే. సో వీడియో ఎంతకంటే లెంగ్త్ బాగోదు. నెక్స్ట్ వీడియోలో ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెష్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడికైతే మనం ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా? బాయ్ బాయ్, జై హింద్.